తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. పోయిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి, అదేవిధంగా తెలంగాణలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఓటమి మీకు అందరికీ కూడా తెలిసింది. అంతా కూడా కొంతమంది అంటారు ఈవీఎంల మహిమ అనేసి. రీసెంట్గా నిన్న చూస్తుంటారు, తమిళనాడులో 84% ఓటు పోలేదు. వెస్ట్ బెంగాల్లో ఇంకా అనూహ్యంగా నిన్న ఫస్ట్ ఫేజ్ జరిగింది, ఇంకా సెకండ్ ఫేజ్ కూడా ఉంది బాకీ. 91% వెస్ట్ బెంగాల్లో ఓటింగ్ జరిగింది. నిజంగానే సర్ప్రైజింగ్గా ఉంది. మరి రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి, అది ఇంకా ఆ దేవుడికే తెలియాలి. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో జమిలీ ఎన్నికలు లేకపోతే 2028లో ఎలక్షన్స్ వస్తాయి. ఏపీలో 2029లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రధాన పార్టీలకు చాలా ప్రతిష్టాత్మకం. అధికారం నిలబెట్టుకునేందుకు అధికార పార్టీలు, తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే వ్యూహాలు కూడా అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలకు మద్దతుగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్క పార్టీకి అవసరమే. ఇప్పుడు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అటు బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా పొలిటికల్ స్ట్రాటజిస్ట్లను దింపబోతుంది. గత కొద్ది రోజుల నుంచి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ గారు మళ్ళీ ఈ రెండు పార్టీలకు పొలిటికల్ అనలిస్ట్గా, స్ట్రాటజిస్ట్గా పనిచేయబోతున్నాడు అనేసి వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇది అఫీషియల్గా అయితే ఇంకా ఎవరు కూడా అనౌన్స్ చేయలేదు, కానీ ఇండైరెక్ట్గా అయితే వార్తలు అయితే గట్టిగానే వస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ గారు గతంలో ఐపాక్ నుంచి రాజకీయ వ్యూహకర్తగా గుర్తింపు ఉంది. 2014లో ప్రధాని మోదీ విజయంలో, అదేవిధంగా 2019లో ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులోనూ కీలకంగా పనిచేశాడు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఆయనతో మంచి సత్సంబాలు కూడా కొనసాగించాడు. 2024లో ఏపీలో తెలుగుదేశం పార్టీ సహకారం అందించాడు. తెలుగుదేశం పార్టీకి కీలకమైన వ్యూహాలతో కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి ప్రశాంత్ కిషోర్ గారు ఆ తర్వాత బీహార్కే పరిమితం కావడం, ఇప్పుడు తిరిగి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీల కోసం పనిచేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో కొద్ది రోజుల క్రితం కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు కొత్త పార్టీ ఏర్పాటు చేస్తుందని చెప్పేసి ఆమె ప్రకటించడం జరిగింది. ఆ పార్టీకి ప్రశాంత్ కిషోర్ సూచనలు, సలహాలు కూడా ఇచ్చినట్లు ప్రచారం అయితే నడుస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తమ పార్టీకి ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకోవాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కేసీఆర్ సన్నిహిత నేతలు ఆయనతో చర్చలు కూడా చేస్తున్నారంట. అన్నీ అనుకూలిస్తే త్వరలోనే బీఆర్ఎస్ కోసం ప్రశాంత్ కిషోర్ బీఆర్ఎస్కు మద్దతుగా పనిచేస్తాడు అనేసి తెలుస్తుంది. అదేవిధంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో కీలకంగా వ్యవహరించినటువంటి ప్రశాంత్ కిషోర్ తిరిగి 2029 ఎన్నికల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసేందుకు ఢిల్లీ కేంద్రంగా కొంతమంది ముఖ్య నేతల ప్రతిపాదన చేసినట్టు కూడా తెలుస్తుంది. సో 2024 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి సహకరించినటువంటి ప్రశాంత్ కిషోర్ వచ్చే ఎన్నికల కోసం తిరిగి వైసీపీతో పనిచేసేందుకు సూత్రప్రాయంగా సంసిద్ధత వ్యక్తం చేసినట్టు ఆ పార్టీ నేతలు చెప్తున్నటువంటి సమాచారం మేరకు తెలుస్తుంది. ఇప్పటికే ఆ మేరకు సంకేతాలు కూడా పార్టీ ముఖ్య నేతలకి వెళ్ళిపోయాయంట. సో ప్రశాంత్ కిషోర్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మధ్య చర్చల తర్వాత ఒక మంచి నిర్ణయం అయితే జరగబోతుంది. సో అన్నీ అనుకూలించి డీల్ సెట్ అయితే మాత్రం దీని మీద పార్టీ ప్లీనరీ వేదికగా అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కూడా ఉండబోతుంది అనేసి తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలానే ప్రకటించాడు, ఈసారి కూడా అలానే ఉండబోతుందేమో అనేసి చాలామంది ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు.